ఫెయిల్యూర్ ఈజ్ నాకింగ్ డోర్ ఫర్ సక్సెస్. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఓటమి పదే పదే మీ తలుపు తడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చాలా కాలం నుండి కష్టపడుతున్నారు, చాలా కాలం నుండి కాదు, చాలా సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నారు, కానీ రిజల్ట్ మాత్రం రావడం లేదు. మీకు రావాల్సిన పర్ఫెక్ట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ అది రావడం లేదు. మీరు సాధ్యమైందంతా ప్రయత్నిస్తున్నారు, కానీ మీకంటూ ఒక రోజు రావడం లేదు. దీనివల్ల నిరాశకు గురవుతున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు, చెయ్యకూడని తప్పులు చేస్తున్నారు. ఇక్కడ వినండి, మీరు చేయకూడని తప్పులు చేస్తుంటే, నిరాశ పడుతుంటే మీరు ఓటమికి అవకాశం ఇస్తున్నట్లే. ఇది మీకు ఒక పరీక్ష. ఈ పరీక్షలో తప్పక గెలవాలి, ఓడిపోకూడదు. మీరు ఓడిపోతే మీ జీవితం పాతాళానికి పడిపోతుంది. మీ జీవితం చూస్ ది కరెక్ట్ ఆన్సర్ కాదు, గెలుపు ఓటమి అనే ఆప్షన్స్ ఉండడానికి. ఒకవేళ ఈ ఆప్షన్స్ ఉన్న మీ టిక్ మార్క్ గెలుపు పైనే ఉండాలి. మీరు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఓడిపోవచ్చు, దీనితో మీరు విసిగిపోవచ్చు. ఏం చేయాలో తెలియక ఒక డైనమాలో పడిపోతారు. దాని నుండి బయటపడలేక ఊబిలో కూరుకుపోయినట్లు అనిపిస్తుంది. మీరు ఇలా అనేక ఆలోచనల మధ్య చిక్కుకుపోతే గుర్తుంచుకోండి, మీరు మీ ఆలోచనలు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు మీ ఆలోచనలు ఎదుర్కొంటూనే ఇంకోవైపు ప్రశాంతంగా ఉండాలి. మరోవైపు మీ పని ఏదైతే ఉందో, ఎందులో మీరు కష్టపడుతున్నారో అది ఆగకూడదు. ఆ పోరాటం ఆగకూడదు, అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. మీరు మీ ఓటమికి మీరే గెలిచే అవకాశాలు చాలా ఇస్తున్నారు. అది ఎలా అంటే అవకతవకగా పని చేయడం, ఓటమి వస్తుందన్న భయం, టైం వేస్ట్ చేస్తూ వాయిదా వేయడం, మీ పనిలో క్వాలిటీ లేకపోవడం. గాయస్, మీ పనిలో క్వాలిటీ లేకపోతే ఎంత క్వాంటిటీతో పని చేసినా అది వ్యర్థం. మీరు గెలవడానికి ముందు మీ పనిలో ఇంప్రూవ్మెంట్ రావాలి. ఈ ఇంప్రూవ్మెంట్ సక్సెస్కు దారితీస్తుంది. మీ పనిలో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మీ గెలుపు అవకాశాలను పెంచుతాయి, ఓడిపోయే అవకాశాలను తగ్గిస్తాయి. ఇంప్రూవ్మెంట్ మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే మీ పని మనసు పెట్టి కన్సిస్టెన్సీగా చేయాలి. మనసు శ్రద్ధ లేకుంటే ఏ పని సవ్యంగా అవ్వదు. ఇంకా ఇక్కడ మీరే ఓటమికి స్వయంగా గెలిచే అవకాశం ఇస్తున్నట్లు. నేను ఇక్కడ గివప్ గురించి చెప్పడం లేదు, ఓటమికి అవకాశం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నా. చెప్పా కదా, ఫెయిల్యూర్ ఈజ్ నాకింగ్ డోర్ ఫర్ సక్సెస్ అని. మీ పని మీరు సరిగ్గా చేయకపోతే ఫెయిల్యూర్కి మిమ్మల్ని ప్రతిసారి ఓడించడానికి అనుమతించినట్లే. ఇలా చేస్తే ఏదో ఒక సందర్భంలో మీరు నిరుత్సాహానికి గురవుతారు, గివప్ ఇచ్చేస్తారు. సో ఫెయిల్యూర్ నుండి నేర్చుకొని గివప్ కెన్ ఎవర్ గివప్ ఇవ్వండి. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామనే దాన్ని బట్టి విషాదంగానో గెలుపుగానో మారుతాయి. ప్రయత్నం చెయ్యందే గెలుపు లభించదు. ఏదైనా మనమే అవ్వాలి. ఒంటరిగా పోరాడే వాళ్ళకు నేను ఒక విషయం చెప్తాను, ఏదైనా మనమే అవ్వాలి. ఇలాంటప్పుడు ఎవ్వరు తోడురారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక బయటికి రావడానికి చూస్తున్నాడు. చిలుక చాలా కష్టపడి గూడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసిన పిల్లవాడు అది కష్టపడుతుందని దాన్ని గూటిని చెదిపి అది బయటపడేలా చేస్తాడు. కానీ సీతాకోక చిలుక కొద్దిసేపటికి చనిపోతుంది. దాన్ని చూసిన ఆ పిల్లవాడు ఏడుస్తాడు. ఎందుకు అలా ఏడుస్తున్నావని అక్కడున్న పెద్ద ఆయన అడిగితే ఆ పిల్లవాడు ఏం జరిగిందో చెప్తాడు. దానికైనా, చూడు బాబు, సీతాకోక చిలుక గూటి నుండి బయటపడేందుకు చేసే పెనుగులాట దాని రెక్కలను బలపరుస్తుంది. నువ్వు దానికి సహాయం చేయడం వల్ల అది ఈజీగా బయటకు వచ్చింది. దాని రెక్కలకు తగినంత బలం లేకపోవడం వల్ల అది చనిపోయిందని చెప్తాడు. ఒంటరి పోరాటం, ఓర్పుతో కూడిన పోరాటానికే ఆయుష్ ఎక్కువ. మీరు దాదాపు ఎటువంటి సహాయం లేకుండానే పోరాడండి. ఎందుకంటే ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం ప్రతి కష్టంలోనూ కావాలనిపిస్తుంది. దాంతో మనం వీక్ అవ్వచ్చు. ఆ దేవుడు నాకు తోడున్నాడని నేను ఒంటరిగానే పోరాడుతున్నా. చివరిగా ఒక కోట్ చెప్పి ఈ వీడియో ముగిస్తా. నేను గెలిపే ఒక జీవిత ఖైదీని. నా పోరాటం ఎంత చీకటిగా ఉన్నా అందులోనే ఉంటాను. ఎందుకంటే పోరాటం తర్వాత వచ్చే వెలుగులో నేను నడుస్తాను. మీరు చీకటిలో పోరాడుతుంటే కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ మోటివేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి. మీ వాళ్ళు మోటివేట్ అవ్వడానికి వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.